దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. మణిపూర్లో రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగించింది. ఈ నిర్ణయం ఆగస్టు 13, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. దీంతో 2026 ఫిబ్రవరి 13 వరకు రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. రాష్ట్రపతి భవన్లో ఈ విషయంపై ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ఈ పొడిగింపుకు సంబంధించిన తీర్మానం పెట్టారు. ఆ తీర్మానం ఆమోదం కూడా పొందింది. 2023 మే నుంచి మణిపూర్లో తెగల మధ్య ఘర్షణలు, హింస చాలా తీవ్రంగా ఉన్నాయి. కూకి, మైతి తెగల మధ్య ఈ గొడవలు రాష్ట్రాన్ని అట్టుడికించాయి. ఈ హింస వల్ల రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఈ పరిస్థితుల్లో సీఎం బీరేన్ సింగ్ 2025 ఫిబ్రవరి 13న తన పదవికి రాజీనామా చేశారు. అదే రోజు కేంద్రం రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించింది. ఈ రాష్ట్ర శాసనసభ కాలం 2027 వరకు ఉంది. కానీ గత 21 నెలలుగా కొనసాగుతున్న అల్లర్లు, హింస వల్ల సుమారు 250 మంది చనిపోయారు. 60,000 మందికి పైగా తమ ఇళ్లను వదిలి పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఈ హింస కారణంగా స్థానిక ప్రజల జీవనం పూర్తిగా దెబ్బతింది. గ్రామాలు ఖాళీ అయ్యాయి, ఉద్యోగాలు, వ్యాపారాలు నిలిచిపోయాయి. పిల్లల చదువులు, ఆరోగ్య సంరక్షణ కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్థిరత్వం తీసుకొచ్చేందుకు కేంద్రం రాష్ట్రపతి పాలన కొనసాగించాలని నిర్ణయించింది. ఈ హింసాకాండను అదుపు చేయడానికి కేంద్రం అక్కడ భద్రతా బలగాలను భారీగా మోహరించింది. సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ లాంటి బలగాలు రాష్ట్రంలో శాంతి భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. అల్లర్లను నియంత్రించడానికి, ప్రజలకు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం రాత్రింబవలు కష్టపడుతుంది. రాష్ట్రంలో శాంతి నెలకొనే వరకు ఈ ఏర్పాట్లు కొనసాగుతాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్చలు జరుపుతున్నాయి. స్థానిక నాయకులు, తెగల పెద్దలతో మాట్లాడి ఒక అవగాహనకు రావాలని సూచిస్తున్నాయి. ఈ పొడిగింపు వల్ల రాష్ట్రంలో స్థిరమైన పాలన కొనసాగుతుందని, ప్రజలకు కొంత ఊరట కలుగుతుందని అందరూ ఆశిస్తున్నారు. ఈ సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు కేంద్రం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూతా మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.